అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సేమ్ అదే ఐడియా సార్, సేమ్ అదే ఐడియా. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం ఇచ్చాడు? స్టెప్ 1 ఎన్ని భుజాలు ఇచ్చాడు? 2 భుజాలు ఇచ్చాడు. మూడో భుజం ఎక్స్ అన్నాడు. కండిషన్ ఏంటి? లాజికల్గా ఆలోచిస్తే ఇది 8, ఇది 15, ఇది క్వశ్చన్ మార్క్. 8 + 7 15 అవుతుంది. 8 + 15 23 అవుతుంది. ఎక్స్ 7 కంటే ఎక్కువ ఉండాలి, ఎక్స్ 23 కంటే తక్కువ ఉండాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ 7, ఎక్స్ లెస్ దాన్ 23. ఎక్స్ గ్రేటర్ దాన్ 7, ఎక్స్ లెస్ దాన్ 23. ఫస్ట్ పాయింట్ అందరికి అర్థమైంది. స్టెప్ 2 8, 15లో లార్జెస్ట్ సైడ్ 15 అనుకుంటే 15² గ్రేటర్ దాన్ 8² + x². 15 ఈ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుంటున్నాను, రైట్. ఎక్స్ పెద్దగా అవుతే x² ఈజ్ గ్రేటర్ దాన్ 8² + 15². 8 15లో పెద్దది 15 క్వశ్చన్ మార్క్లో పెద్దది క్వశ్చన్ మార్క్ అనుకుంటే క్వశ్చన్ మార్క్ హోల్² గ్రేటర్ దాన్. ఇది ఇంకో కండిషన్. 8² గ్రేటర్ దాన్ 15² + x². 64 ఎప్పుడు 225 కంటే ఎక్కువ కాదు. అంటే అయిపోయింది సార్ ఆన్సర్. 15² 225, 225 - 64 గ్రేటర్ దాన్ x². x² గ్రేటర్ దాన్ 225 + 64 289. 289 అంటే 161 లెస్ దాన్ x². 161 గ్రేటర్ దాన్ ఎంత వచ్చింది? ఇది ఫస్ట్ కండిషన్. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్? 225 - 64 161 అంటే x² 161 కంటే తక్కువ ఉండాలి, x² 161 కంటే తక్కువ ఉండాలి, x² 289 కంటే ఎక్కువ ఉండాలి, x² 289 కంటే ఎక్కువ ఉండాలి. పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? 161 గ్రేటర్ దాన్ x² అంటే x² లెస్ దాన్ 161, x² గ్రేటర్ దాన్ 289. ఎక్స్ ఏంటి సార్? 7 కంటే 7 కంటే ఎక్కువ ఉండాలి. ఎక్స్ 8 ఉండొచ్చా? ఉండొచ్చు. ఎక్స్ 12 ఉండొచ్చా? 12² ఈజ్ 144, 13² ఈజ్ 169. అంటే ఎక్స్ 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. 8, 9, 10, 11, 12. ఎక్స్ గ్రేటర్ దాన్ 7 7 కంటే ఎక్కువ 8, 8² 64 161 కంటే తక్కువ, 9² 81 తక్కువ, 10² తక్కువ, 11² తక్కువ, 12² తక్కువ. x² గ్రేటర్ దాన్ 289. 17² అంటే 289, 17 కంటే ఎక్కువ 18 ఉండొచ్చు, 19 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 21 ఉండొచ్చు, 22 ఉండొచ్చు. 18, 19, 20, 21, 22. ఎందుకనంటే ఎక్స్ లెస్ దాన్ 23 కాబట్టి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తము ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి? 10 త్రిభుజాలు ఏర్పడతాయి. మంచి క్వశ్చన్ సార్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మీద ఐ హోప్ ద కాన్సెప్ట్ ఇట్ ఈజ్ క్లియర్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో మనము ఎలా సాల్వ్ చేస్తాం? 8 + 7 15, ఎక్స్ 7 కంటే ఎక్కువ ఉండొచ్చు, 23 కంటే తక్కువ ఉండొచ్చు. ఎక్స్ 7 కంటే ఎక్కువ ఉండొచ్చు, ఎక్స్ 23 కంటే తక్కువ ఉండొచ్చు. 15² గ్రేటర్ దాన్ 8² + x². ఇది కనుక లార్జెస్ట్ సైడ్ అనుకుంటే ఎక్స్ 15² గ్రేటర్ దాన్ 8² + x². ఇది లార్జెస్ట్ అనుకుంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 8² + v². మంచి క్వాలిటీ క్వశ్చన్లు. జనరల్గా ఇట్లాంటివి మీకు జనరల్గా ఎవరు డిస్కస్ చేయరు. పైన చెప్పి చాప్టర్ అయిపోయింది అని అంటారు. ఎగ్జాక్ట్గా ఎన్సీఆర్టీలో ఉన్న అక్యూట్ అబ్ట్యూజ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాబ్లం